కల్కి మూవీలో తన క్యారెక్టర్ గురించి విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి సినిమా సందడే జోరుగా కనిపిస్తుంది. అసలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కడంతో అందరి కళ్ళు ఈ సినిమా పైనే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకోణి వంటి స్టార్ హీరోస్, దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా హీరోస్ నటించడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కల్కి మూవీ విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే దాదాపు 500 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ తన యాక్షన్తో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత ఫన్నీగా సాగుతుందో అంతే పవర్ఫుల్గా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ పాత్రలో మెరిశాడు. ఈ క్రమంలోనే తాజాగా కల్కి సినిమాలో తన పాత్ర గురించి విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ కల్కి 2898 AD సినిమా వరల్డ్ వైడ్గా జూన్ 27వ తేదీన గ్రాండ్గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించగా దీపికా పదుకొనె, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వంటి పలు స్టార్లు నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో తన పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. కాగా ఈ సినిమాలో విజయ్ పాత్ర కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలోనే కల్కి సినిమాలో విజయ్ పాత్రపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇక ఆ విషయంపైనే విజయ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, కల్కి సినిమా నేను చూశాను, చాలా ఎమోషనల్గా అనిపించింది. పైగా ఇండియాలో ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్ళింది ఇండియన్ సినిమాని. ముఖ్యంగా ఈ సినిమాలో నేను నాగి, ప్రభాస్ అన్న గురించే ఆ పాత్రను చేశాను. ఇక కల్కిలో అర్జునుడిగా కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక స్క్రీన్పై విజయ్ దేవరకొండ ప్రభాస్ అని చూడకండి, నన్ను అర్జునుడిగా, ఆయనను కర్ణుడి పాత్రలో మాత్రమే చూడండి. ఇక నాగ్ అశ్విన్ యూనివర్స్లో మేము పాత్రలు చేస్తూనే ఉంటాం. అలాగే నాగి ప్రతి సినిమాలో నేను చేయడం చాలా లక్కీ చార్మ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహానటి, కల్కి 2 సినిమాలు చాలా గొప్పవి అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే కల్కి పార్ట్ 2లో విజయ్ పాత్ర ఎక్కువ ఉంటుందని అశ్విని దత్ అన్నారు. దీనిపై విజయ్ స్పందిస్తూ, ఆయన చెప్పారంటే కరెక్టే అయి ఉంటుంది. నాకైతే క్లారిటీగా క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలీదు. కాగా ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. మరి కల్కి సినిమాలో విజయ్ పాత్రపై తాను చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.